కి స్వాగతం. నెల్లూరు ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్గా తాటికొండ శ్రీనివాసరావు మే 30న పదవీ విరమణ చేసిన సందర్భంగా ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని డిఆర్ ఉత్తమ హోటల్లో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు, గుంటూరు, ఒంగోలు జిల్లాలోని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. తాటికొండ శ్రీనివాసరావు వివిధ జిల్లాలలో చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని, శేష జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ఉద్యోగ విరమణ చేసిన డిప్యూటీ కమిషనర్ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖలో 35 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో సేవలందించామని తెలిపారు. వివిధ నిర్వహణలో సహకరించిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నేటి సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువతను పెడదారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని, పౌరులుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, యువతను మంచి మార్గం ఎప్పుడు నడిచే విధంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఎక్సైజ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు. ఎక్సైజ్ శాఖలో గత 30 సంవత్సరాల సర్వీస్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు మా ఎక్సైజ్ శాఖ. ఈ 30 సంవత్సరాల సర్వీస్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలతోటి సంబంధాలు ఏర్పడి, అదేవిధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది. అనేక ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యం చేసి ఈ నాటు సారాయి కానీ మత్తు పదార్థాలు లేకుండా వాటి నిర్మూలనకి కృషి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా నాటు సారాయి కానీ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మన భారతదేశాన్ని, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ యొక్క నాటు సారాయి, గాంజాయి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ కృషి చేసి మన యువత రక్షించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈరోజు నేను నా సందేశంగా తెలియజేస్తున్నాను. నా 30 సంవత్సరాల సర్వీస్ లో నాకు అత్యంత సహాయం చేసినటువంటి అధికారులకి, అనధికారులకి అందరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు చూపించిన ప్రేమాభిమానాలను మర్చిపోలేరు. అదేవిధంగా ప్రజలందరూ కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వారు మంచి యువతను తయారు చేసి మన భావితరాలను కాపాడుకోవాలని నేను ఈ సందర్భంగా మీ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 31/5/2025 శ్రీ శ్రీనివాసరావు డీసీ గారు రిటైర్డ్ అయ్యారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు సార్కి ఆత్మీయ సన్మానాన్ని బంధువుల ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా, వాళ్ళ బ్యాచ్మెంట్ ద్వారా, అన్ని రకాల సమాజంలోని అన్ని రకాల ఫ్రెండ్స్ ద్వారా, అన్ని రకాల వ్యక్తుల ద్వారా సార్కి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, సార్ యొక్క ఈ మద్యపాన నిషేధంలో కానీ, తర్వాత అలాగే ఈ 2.0 నవోదయం నాటు సారా గురించి కానీ, అలాగే డ్రగ్స్ గురించి కానీ సారు చేసిన కృషిలో మేమందరం కూడా మా నెల్లూరు జిల్లా ప్రొవిన్షియల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో ఈ సార్ అడుగుజాడలు నడుస్తూ దాన్ని విజయవంతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.